ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. జూలై 13వ తేదీ నుండి జూలై 19వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంగ్ల భాష ప్రకారం తమ పేరులో జీ అనే అక్షరం మొదటగా ఉన్నటువంటి వారు పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం శీర్షికలో ఏ విధమైన లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి, ఏ రంగంలో రాణిస్తారు వంటి విశేషాలు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన జైనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైనటువంటి రోజుల్ని పరిశీలించి చూస్తే జూలై 13 సికింద్రాబాద్ మహంకాళి బోనాల పండుగ, 15వ తేదీ సంకష్టార చతుర్థి, 16వ తేదీ కర్కాటక సంక్రమణం, 17వ తేదీ దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం. పగలంతా పుణ్యకాలమే. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు 7, 12లో ఉన్నటువంటి కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి కొనుగోళ్లకి చాలా మంచిదైనటువంటి కాలం, అదృష్ట యోగం పట్టినటువంటి కాలం. భరణీ నక్షత్ర జాతకులు ఆరోగ్య భంగాన్ని కలిగి తప్పక ఉంటారు కాబట్టి ముఖ్యంగా శిరోవేదన అంటే తలనొప్పి మొదలైనటువంటి వ్యాధులు ఉన్నవారు కొద్ది జాగ్రత్తగా ఆలోచించుకుని వ్యవహరించాలి ఈ వారంలో. కృత్తికా నక్షత్ర జాతకులకి శుభకార్య సూచనలు బాగా కనిపిస్తున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సరస్వతి అష్టోత్తర శతనామ పూజ చేసుకుంటూ ఉండడం ఉత్తమం. పితృదేవత ఆరాధనని చేసుకోవాలి. 17వ తేదీ దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు శారీరక ఆరోగ్య పరీక్షల్ని తాత్కాలికంగా చేసుకోవడం ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు కాబట్టి కృత్తికా నక్షత్ర జాతకులు దైవ ధ్యాన మగ్నులై ఉంటారు. కొత్తదైనటువంటి తీర్థయాత్రకు కూడా వెళ్లాలనే ఊహలో ఉంటారు. రోహిణీ నక్షత్ర జాతకులకి రుణదాతల నుండి ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు రుణదాతల వద్దకి ప్రత్యక్షంగా తామే వెళ్లి సమయాన్ని తెలియచేసుకుని ఆ ఒత్తిడిని తగ్గించుకోవడం శ్రేయస్కరం. మృగశీర్ష నక్షత్ర జాతకులు అంటే మృగశిర నక్షత్ర జాతకులు తమంత తాముగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో పడతారు, అనుకూలిస్తుంది కూడా. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామాల్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం అవుతోంది కాబట్టి తమకి తల్లిదండ్రులు చేసిన సహాయాల్ని నిరంతరం స్మరించుకుంటూ పేదలకి సహాయం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం వాద వివాదాల్లోకి దిగకుండా ఉండాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులకి మానసిక ఆనందం, అలాగే వ్యాపారానికి సంబంధించిన కొత్తవైన ఊహలు వచ్చి సంతోషంగా ఉంటుంది ఈ వారం అంతా. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తామున్న చోట తాము చేస్తున్నటువంటి ఉద్యోగం చాలా అనుకూలంగా ఉండడమే కాకుండా తప్పక ఇక్కడ విజయవంతమైనటువంటి ప్రక్రియని చేపట్టగలమనే మనోధైర్యానికి వస్తారు. పునరోసు నక్షత్ర జాతకులు విందు వినోదాల కారణంగానో లేక ప్రయాణ శ్రమ కారణంగానో శారీరకమైనటువంటి తాత్కాలికమైన బడలకి గురి అవుతారు. ఆరోగ్య పరీక్షల అవసరం ఏమాత్రమూ ఉండదు. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఆరోగ్యానికి అనుకూలంగా ఉండడం కోసం పెసర మొలకల్ని అంటే మొలకెత్తినటువంటి పెసలని ఈ వారం అంతా తినడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఇతరుల పనుల్లో తలని దూర్చకుండా ఉండాలి ఈ వారం అంతా. కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు కాబట్టి పునరసు నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి బడలికతో పాటు మానసికమైనటువంటి సమస్య సంతానం నుండి కొద్దిగా ఏర్పడవచ్చు. దుఃఖపడాల్సిన అవసరం మాత్రం లేదు. పుష్యమి నక్షత్ర జాతకులకి నిరంతరమైన మనోవేదన అలా కొనసాగుతూ ఉంటుంది. ఏం చేయాలో తోచినటువంటి స్థితిలోనే కొనసాగుతూ ఉంటారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగం, ముఖ్యంగా గుండెకు సంబంధించిన కంటికి సంబంధించిన అనారోగ్యం తలెత్తే సూచన ఉంది కాబట్టి ఒక్కసారి కొద్దిగా పరీక్షని చేయించుకోవడం ఉత్తమం. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం.
ఈ కాలానికి అనుగుణంగా ఉప్పుని వాడకం బాగా తగ్గించడం సర్వశ్రేయస్కరం. ఈ వారం ఈ రాశివారు ఆడంబరాలతో కూడినటువంటి పూజలు కాకుండా మౌన ధ్యానాన్ని చేసుకోవడం ఉత్తమం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మఖా నక్షత్ర జాతకులకి తమకి మంత్రాన్ని అందించినటువంటి ఏ గురువు ఉన్నారో ఆ గురువుకి అనారోగ్యం కలగడం కానీ లేదా మంత్ర స్వీకర్త అయినటువంటి తమకి అనారోగ్యం చేసే అవకాశం కానీ కనిపిస్తోంది. ఆ కారణంగా ఉభయులు మరొక్కసారి మంత్ర మననాన్ని స్వచ్ఛంగా స్పష్టంగా చేసుకోవడం ఉత్తమం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి పూర్వపు పదవి తిరిగి రావడం, దాంతోపాటు ఆర్థికమైనటువంటి లాభం కలగడం కూడా కలిగే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి స్త్రీ మూలక ధనప్రాప్తి ఈ వారం మెండుగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. శారీరక అనారోగ్యం తొలగడం కోసం ఉడికించినటువంటి బొబ్బర్లని కొద్దిగా చొప్పున తింటూ ఉండడం రోజు మంచిది. ఇక ఆధ్యాత్మిక విధానానికి పరిశీలించి చూసినట్లయితే ధర్మబద్ధంగానే వ్యవహరించాలి తప్ప మోసాన్ని చేయడం ఈ వారం ఏమాత్రమూ సరికాదు ఈ రాశివారికి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఏదైనా గృహాన్ని కానీ భూమిని కానీ కొనేటటువంటి సందర్భంలో మొగమాటానికి పోయి సరిగా పత్రాలని చూసుకోకుండా కానీ స్వీకరించినట్లయితే దానివల్ల చిన్న ఇబ్బందికి గురయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. హస్త నక్షత్ర జాతకులు ఉద్యోగంలో ఏదో ప్రత్యేకమైనటువంటి హామీకి సంబంధించినటువంటి సంతకాన్ని పెట్టడం వల్ల కానీ లేదా పెడుతూ ఉండడం వల్ల కానీ పెడతానని వాగ్దానం చేసినందువల్ల కానీ చిన్న ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించి తీరాల్సిందే. చిత్తా నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగం ఏం జరగదు, కానీ ఆరోగ్య భంగమైందేమో అని అనుకునేటువంటి కారణంగా ఆరోగ్య పరీక్షలకి తగినటువంటి వ్యయం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ వారం ఈ రాశివారు గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. ఆరోగ్య రక్షణ కోసం కారాన్ని బాగా తగ్గించి కానీ అసలు లేకుండా తినడం కానీ ఈ వారాన్ని చేయడం ఎంతైనా శరీరానికి శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైనటువంటి చాడీల్ని చెప్పకుండా ఉండాలి. చెప్పినట్లయితే దానివల్ల చాలా తీవ్రమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నటువంటి కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి తమకి సంబంధించినటువంటి ఆలోచన చాలా చక్కగా ఉంటుంది. ఇతరుల ప్రమేయం లేకుండా తమకి తాము ఒక నిర్ణయాన్ని కానీ చేసుకోగలిగినట్లయితే అనుకూలమైనటువంటి సత్ ఫలితాలు లభించే అవకాశం బాగా కనిపిస్తుంది. స్వాతి నక్షత్ర జాతకులకి వివాహానికి కానీ ఉద్యోగానికి కానీ తాత్కాలికమైనటువంటి అవరోధాలు కలగచ్చు. కలిగినంత మాత్రం చేత నిరాశకి గురి కావద్దు. నిశ్చయంగా ఫలితం అనుకూలంగానే ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులు ఇతరుల మాటల్ని విని న్యాయస్థానానికి వెడితే తప్పక తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి అవుతారు. కాబట్టి అది సరికాని ఆలోచనే అని గమనించుకోవాలి. ఈ వారం ఈ రాశివారు గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. చాతుర్మాస్య వ్రతం ప్రారంభమైంది కాబట్టి ఈ వారంలో ఒక్కరోజైనా సరే పచ్చి కూరల్ని తింటూ రోజంతా గడపడం ఉత్తమం. ఇక ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మాటని తోలనాడకుండా ఉండాలి, అది శ్రేయస్కరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి విశాఖ నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ధైర్యం, దాంతోపాటు యథార్థమైనటువంటి ధర్మ ఆలోచన కలుగుతుంది. దాన్నే అమలు చేయడం చాలా మంచిది. అనురాధ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి చిరు కోపం వల్ల మాట పై అధికారిని అనేటటువంటి ఆలోచన వస్తుంది. అది ఏమాత్రమూ సరికాదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ధర్మబద్ధంగానే ఉంటూ ఉన్నట్టయితే నిశ్చయంగా తాము విజయాన్ని సాధించగలుగుతారు. రాతగోతల్లో ఆలోచించి మాత్రమే వ్యవహరించాలి. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఉప్పుని పూర్తిగా మారడం కానీ లేదా ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించి కానీ ఉన్నట్టయితే ఆరోగ్య భంగం కలగకుండా ఉంటుంది కాలానికి అనుగుణంగా. ముఖ్యంగా ఈ రాశివారు ఓదార్పు కోసం పురాణ ఇతిహాస శ్రవణాన్ని కానీ
లేదా పురాణ ఇతిహాస గ్రంథాలని చదవడం కానీ శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మూలా నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే అనుకున్నంత ఫలితం లభించకపోవచ్చు, లేదా అనుకున్న కళాశాలలో తగిన ప్రవేశం లభించకపోవచ్చు, పోటీ పరీక్షలో విజయాన్ని గొప్పగా సాధించలేకపోవచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహపడద్దు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి వ్యాపారం అనుకూలంగా ఉండదు, పెద్దగా బేరసారాలు సాగకపోవచ్చు, పెట్టుబడి పెట్టేటటువంటి స్థితి లేకుండాను పోవచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహాన్ని పడద్దు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం అంతగా లేకపోవచ్చు, తాత్కాలికమైనటువంటి ఐకమత్యంతో గడుపుతూ ఉండవచ్చు, బంధుమిత్రుల నుంచి చిన్న అపనింద కూడా కలగవచ్చు. అంత మాత్రం చేత ఏ విధంగానూ నిరాశపడద్దు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం పండ్లు అలాగే పళ్ళరసం వీటితో మాత్రమే వారంలో ఒకరోజు గడపగలిగినట్టయితే సంతోషపూర్వకంగా శరీర ఆరోగ్యాన్ని ఆహ్వానించుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు భార్య భర్తని కానీ భర్త భార్యని కానీ ఓ మాట అన్నట్టయితే పడడం శ్రేయస్కరం తప్ప తిరిగి మాటని అన్న పక్షంలో కొద్ది ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం బాగా కనిపిస్తోంది ఈ వారంలో. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు విద్వాంసులే అయినట్లయితే తమకి అగౌరవం కలగచ్చు, అలాగే ఉపన్యాసకులైనట్లయితే తగినన్ని అవకాశాలు లభించకపోవచ్చు, రచయితలు అయినట్లయితే తమ రచనలకి ఏ విధమైనటువంటి ప్రతిష్ట గుర్తింపు లేకపోవచ్చు, శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారస్తులైనట్లయితే వ్యాపారం సన్నగిల్లవచ్చు, వ్యాపారాన్ని మానేయాలనే ఆలోచన కూడా రావచ్చు. అది ఏమాత్రం సరికాదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి స్థాన చలనం చేద్దామనే ఊహ రావచ్చు, లేదా ఇక్కడి నుండి ఇల్లు మారడమే కాకుండా ఊరు కూడా కాకుండా రాష్ట్రాన్ని మారి వెళ్ళిపోవాలనే ఊహ కూడా కలగచ్చు. అది కూడా ఏమాత్రము సరికాదు. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణని చేస్తూ ఈ వారం అంతా గడపడం ఉత్తమం. ఉపవాసాన్ని సంపూర్ణంగా ఒకరోజైనా వారంలో పాటించినట్టయితే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం స్థాన చలనానికి సంబంధించిన ఆలోచన ఏమాత్రమూ చేయకుండా సుఖంగా ధైర్యంగా ఉన్న చోటనే ప్రతిష్టని పెంచుకోవాలి అని అనుకున్నట్లయితే అది విజయ పరంపరని కలిగిస్తుంది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ధనిష్ఠ నక్షత్ర జాతకులకి వ్యవసాయం బాగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు ఖచ్చితంగా ఇబ్బడి ముబ్బడై మంచి రాబడిని తెస్తాయనే ఆనందకరమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. శతభిష నక్షత్ర జాతకులు నిరుద్యోగులైనట్లయితే తప్పక వారికి ఉద్యోగ ప్రాప్తి కలిగి తీరుతుంది, ఏమాత్రమైనటువంటి అనుమానము లేదు. ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులు మంచి చెడు అనేది ఏమీ లేకుండా సుఖమైన జీవితయానాన్ని చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏదో ఒకటి కొనుక్కోవాలనో లేక ఏదైనా మరో చోట పెట్టుబడి పెట్టుకోవాలనో కొత్తదైనటువంటి ఆలోచనకి రావడం మంచిది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. శరీర ఆరోగ్య నిమిత్తం సరైన వేళకి భోజనం అనే నియమాన్ని ఖచ్చితంగా పాటించండి, తేడాన్ని మీరే తెలుసుకుంటారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యవంతంగా జీవితాన్ని గడుపుకోవాలి అనే స్థిరమైన నిర్ణయానికి కానీ వచ్చినట్లయితే మానసిక ఆనందం మీకు సొంతం అవుతుంది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ఏక అంటే ప్రథమ స్థానాల్లో ఉన్నటువంటి కారణంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి కొద్ది ప్రయత్నం మీద లేక ఇతరుల యొక్క సిఫార్సు మీద తప్పక ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది. కొద్ది కష్టం మీదే ఉద్యోగం లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఇతరుల నుండి వచ్చేటటువంటి ఏ రుణం అయితే ఉందో అది కొద్ది ప్రయత్నం మీద నిశ్చయంగా వస్తుంది. ఆ రుణం ద్వారా అధికమైనటువంటి ఫలితాన్ని సాధించుకోగలిగిన అవకాశం బాగా కనిపిస్తోంది. ప్రయత్నం ఎక్కువదైనప్పటికీ కూడా విజయం తమ సొంతమైన తర్వాత ఆనందకరమైనటువంటి విశేషం అనిపించి తీరుతుంది. రేవతి నక్షత్ర జాతకులకి చాలా కష్టం మీద తమకి సంబంధించిన భూమి కానీ
తమకి సంబంధించినటువంటి ఉద్యోగం లేదా ఇతరమైనటువంటిది తమకి సొంతమైన రోజున చాలా ఆనందం కలుగుతుంది. ప్రయత్నం మాత్రం విశేషంగా చేయవలసి వస్తుంది. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. శరీర ఆరోగ్య నిమిత్తం రోజు కొద్దిగా వేప చిగురుని తినడం ఎంతైనా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ పై అధికారులతో విరోధించకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడే కార్యాన్ని నిర్భయంగా సాధించుకోగలుగుతారు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఇంద్రియములు బలవత్తరములైనప్పటికీ మనసు శుద్ధమైతే ఇంద్రియం చూసినా దోషం లేదు. మనసు బలహీనంగా ఉంది, కన్ను ఏదైనా చూడకూడనిది చూస్తే మనసు ఉద్వేగపడిపోతుంది అనుకున్నావా, కన్నుని నిగ్రహించడం అన్నా ప్రయత్నం చేయాలి. కంటికి మేత నాపాలి. ప్రయత్నపూర్వకంగా కంటితో కొన్ని చూడడం నువ్వు ఆప్ చేసేయాలి, బుద్ధి చేత నిర్ణయించుకొని. బట్టి జోలికి వెళ్ళకూడదు, అసలు చూడకూడదు. కొంతకాలం అయింది, నీకు ఆ పరిపక్వత వచ్చింది, వచ్చిన తరువాత కంటితో చూసినా మనసు కదలదు. ఇది రానంతకాలం మిగిలినవి ఎన్ని చేసినా ఉపయోగం రావు. మిగిలిన ఏవైనా వీటి కోసమే సాధన అంతే. ఇది రాలేదనుకోండి పరిపక్వత, వాడు జారుడి మెట్ల మీద ఉన్నవాడు. ఎంత పెద్ద స్థితిలోకి వెడుతుండనివ్వండి, ఎప్పుడు జారిపోతాడో తెలియదు. ఇది సాధించుకున్నాడు అనుకోండి, ఎక్కడుండనివ్వండి బెంగలేదు. తన వలన 10 మంది బాగుపడతారా తప్ప 10 మందిలో ఏ ఒక్కడి వలన తను ప్రభావితం కాడు. తను అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలాగే నిలబడతాడు, చెదలు పట్టే అవకాశం ఉండదు. ఇది ఇంద్రియముల యొక్క ఉద్ధతిని అరికట్టే విధానం. ఇది నాకు కావాలి శంకర, ఇది నాకు కావాలి విష్ణు, శమయ విషయ మృగతృష్ణాం. ఇక్కడ మళ్ళీ మీకు రెండో ప్రశ్న వస్తుంది, అసలు ఈశ్వరుడు ఎందుకు ఇవ్వాలి, సుఖస్థానాలను ఎందుకు ఇవ్వాలి, ఇంద్రియాలు ఎందుకు ఇవ్వాలి అంటే మీరు ఒకటి ఆలోచించండి. వైరాగ్యం అన్న మాట ఎప్పుడు రావాలి? వైరాగ్యము అంటే ఏమిటి? నేను అనుభవించని సుఖం ఏమిటండి, అది ఏమి సుఖం అండి అని నేను అనాలనుకోండి, అది నేను అనుభవిస్తేనైనా అంటాను. ఇప్పుడు నాకు మధుమేహం వచ్చింది, నాకు మధుమేహం వచ్చినా నా ముందు తీసుకొచ్చి మీరు ఎన్నో మధుర పదార్థాలు పెట్టినా నేనేమీ తినాలని తాపత్రయమూ పడను. నేను అవి ఒకరికి ఇచ్చినప్పుడు బాధపడుతూ ఇవ్వను, పరమ సంతోషంగా వాళ్ళు తినాలని ఇచ్చేస్తాను. అంటే అది నేనేదో సాధించిన విజయం అని చెప్పట్లేదు, ఒక ఉదాహరణకి చెప్తున్నాను అంతే. నేను ఆ స్థాయిని పొందానని చెప్పట్లేదు, మీకు ఆ ఉదాహరణ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఎందుకని అంటే ఇంతకుముందు నేను ఎన్నో సంవత్సరాలు మధుర పదార్థం తిన్నాను. ఉదాహరణకి నాకు 50 ఏళ్లకు వచ్చిందనుకోండి మధుమేహం. మధుమేహం అంటే షుగర్ వ్యాధి. 50 ఏళ్లకు వచ్చింది మధుమేహం. 50 ఏళ్ళు తిన్నానయా మధుర పదార్థాలు. నేను ఒక్కడనే తింటే కొత్తగా పుట్టిన వాళ్ళు 50 ఏళ్లలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి? ఈశ్వరుడు అన్నాడు 50 ఏళ్ళు నువ్వు తిన్నావు, ఇక నుంచి నువ్వు పెట్టడం మొదలు పెట్టరా. అవి ఎంత రుచికరంగా ఉంటాయో అర్థమైందిగా నీకు. సంతోషంగా పెట్టడం నేర్చుకో, చూస్తాను. 50 ఏళ్ళు నీకు పెట్టా సంతోషంగా, ఇప్పుడు ఇక నువ్వు సంతోషంగా ఒకరికి పెట్టగలవా నువ్వు తినకుండా? అన్నాడు స్వామి. ఆయన అన్న మాటకి కట్టుబడతాను. ఆయన వద్దన్నాడు తినను, ఆయన సంతోషంగా ఇమ్మన్నాడు ఇచ్చేస్తాను. ఇప్పుడు తినకపోవడంలో సంతోషం ఉంది, ఒకరికి ఇచ్చేయడంలో సంతోషం ఉంది. నువ్వు తినలేదన్న ఏడుపు లేదు నీకు. వైరాగ్యము అన్న సుఖం రావాలి అంటే ఆ సుఖాన్ని నువ్వు అనుభవించి ఉండాలి. అనుభవించి ఆ సుఖం ఒక సుఖమా అని నువ్వు త్రోసిరాజని వదిలిపెట్టేసిన నాడు ఆ సుఖమును గురించిన వెంపర్లాట లేదు, ఇక మనసు కదలదు, వైరాగ్య సుఖంలో నిలబడతావు. ఆ వైరాగ్యము జ్ఞానమునకు కారణము, అప్పుడే మోక్షం. మరి ఆ వైరాగ్యం రావాలి అంటే సుఖాలు అనుభవించకుండా మనసు ఎలా వైరాగ్యాన్ని పొందుతుంది? అనుభవించాలి. అనుభవించమన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు అనుభవించచ్చా? ధర్మంతో ముడిసి అనుభవించాలి. అందుకే కామపత్ని కాదు ధర్మపత్ని. మనసుకి లింగ వివక్ష తెలిసింది, ఒక వయసు వచ్చింది, ధర్మపత్నిని ఇస్తారు. ఆమె యందు నీ కామం ఉంచుకో. కామము ధర్మంతో ముడిపడిపోయింది, దోషం లేదు. అన్య స్త్రీ యందు కామాక్షి పరదేవతని మాత్రమే చూడాలి. నీ భార్య యందు కామంతో చూడు, దోషం లేదు. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంటుంది సీతమ్మ. నీ కామము నీ భార్య యందు ఉంచుకో, పరస్త్రీల యందు పరదేవతని చూడడం నేర్చుకో. తరించిపోయావు, అటుదిటు ఇటుదటు చేయకు, పాడైపోతావు, సర్వనాశనం అయిపోతాడు. ధర్మంతో ముడివేసి
నాకేదో పండు తినాలనుంది, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తిను. తినకూడదంటావా? గిల్లుకుని ప్రసాదం నోట్లో వేసుకుని పరమ సంతోషంగా ఇంకొకటికి ఇచ్చే. తీయగా ఉందండి, నేను తినకూడదనుకుంటున్నావా మామిడి పండు? ఒక్క పిసరు రసం ఇలా ముట్టుకుని నాలుక మీద రాసుకుని చేయి కడుక్కుని ప్రసాదం తినండి అని ఇచ్చే. సంతోషంగా ఇచ్చే ముందు. ఇప్పుడు అసలు వైరాగ్య సుఖం ఎలా వస్తుంది అనుభవించకపోతే ధర్మంతో ముడేసి? ఇప్పుడు ఈశ్వరుడు ఇవ్వడంలో ఏమైనా దోషం ఉందా? ఇంద్రియాలను ఇవ్వడంలో, సుఖస్థానాలను ఇవ్వడంలో ఆయన కారుణ్యం ఉంది తప్ప కారుణ్యం లేకపోవడం అన్నది లేదు. ఇప్పుడు ఒకవేళ ఏమంటే ఆయన కారుణ్యంతో ఇచ్చాడు, ఒరే కొంతకాలం అనుభవించి వైరాగ్యం పొందరా అని ఇచ్చాడండి, కానీ నేనే అలా వైరాగ్యం పొందలేకపోతున్నాను, దానికోసం వెంపర్లాడిపోతున్నాను, మరి ఎలా? నాకెందుకు చెప్తావు? ఈశ్వరుడికి చెప్పా విషయం. శరణాగతి నిన్న చెప్పాను కదా, ఈశ్వరా ఇంద్రియములను నిగ్రహించలేకపోతున్నాను, ఈశ్వరుడితో చెప్పు, ఆయన జోక్యం చేసుకుని నీకు నిగ్రహ శక్తిని ఇస్తాడు, ఇంద్రియములను నిగ్రహించుకునే శక్తిని ఇస్తాడు, మనసుని నిగ్రహించే శక్తిని ఇస్తాడు. కాదంటావా? మూడో మార్గం ఒకటి ఉంది. మూడో మార్గాన్ని ఆశ్రయించాలి, దాన్ని భక్తి అంటారు. భక్తి అన్న మాటకు అర్థం, ఒక స్థాయిలో అయితే నీ ఇంటికి పట్టుకెళ్ళి నువ్వు తులసిమాల వేయడం, నీ ఇంట్లో మారేడు దళాలతో పూజ చేయడం, నీ ఇంట్లో మల్లెపూలతో పూజ చేయడం, కానీ ఎప్పుడూ పదార్థం పెట్టి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళి అర్చన చేయడం ఒకటే భక్తి కాదు. భక్తి అన్న మాట విస్తృతి పొందినప్పుడు దాని అర్థం ఏమవుతుంది అంటే, శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. ఆ శ్లోకాన్ని కించిత్ సాధనాపరంగా ఆలోచన చేస్తే, జపో జల్ప, మాట్లాడిన మాటలన్నీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రములే. నేను ఎప్పుడూ స్తోత్రాలే చేస్తూ కూర్చున్నాను అనుకోండి, నేను శివాష్టోత్రం అయిపోగానే, విష్ణు సహస్రం అయిపోగానే లలితా సహస్రం, ఆఫీస్కి ఎవడు వెళ్తాడు? అక్కడికి వెళ్ళి లలితా సహస్రం పారాయణం చేస్తే నాకు ఇస్తారా జీతం? అక్కడ రాసేవి రాయొద్దు, మరి ఎలా కుదురుతుంది? మాట్లాడే మాటలన్నీ భగవత్ స్తోత్రములు అయితే, నేను నా అధికారులతో మాట్లాడేవి, నాతో కలిసి పనిచేసే వాళ్ళతో మాట్లాడేవి భగవత్ స్తోత్రాలు మాట్లాడతానా? మాట్లాడను కదా. దానికి అర్థం ఏమిటంటే, నువ్వు మాట మాట్లాడే ముందు ఆ మాట నీకు ఎలా వచ్చిందో దాని మూలాన్ని ఒకసారి పరికించు. ఒక మాట మాట్లాడుతున్నావు, 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ప్రాణులకు లేదా మాట నీకొక్కడికే ఉంది. కాబట్టి ఎప్పుడైనా మాట్లాడితే ఇతరులలో ఉన్నటువంటి మంచి గుణం గురించి మాట్లాడు. ఎప్పుడో తప్పలేదు, అది నీకు చాలా ఇబ్బంది పెట్టింది, అప్పుడు మాట్లాడు ఇతరులలో ఉన్న దుర్గుణం. అంతేకాని కేవలం అవతల వాళ్ళల్లో ఉన్నటువంటి దుర్గుణాల గురించే మాట్లాడడం ఒకడికి బలహీనత. అలాంటివి వినడమే ఇవతల వాడికి సంతోషం. అప్పుడు ఏమైంది? ఇచ్చిన ఇంద్రియం వాడికి ఇచ్చినందుకు వాడి మాట ఏమైంది? వినడానికి ఇచ్చిన చెవి వీడికి ఏమైంది? రెండూ భ్రష్టు పట్టడానికే కారణాలు అయ్యాయా లేదా? ఈశ్వరుడు ఎవరికి ఇవ్వలేదు మాట, నాకు ఒక్కడికే ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు మాట్లాడతావో అప్పుడు మాట్లాడు. నీకేదో ఖాళీ వస్తుంది, నువ్వేం బయటికి చెప్పక్కర్లేదు. ఖాళీ వచ్చినప్పుడు మధ్యలో ఒకసారి రామనామము రామనామము రమ్యమైనది రామనామము మాట్లాడవలసి వచ్చింది ఎవరితోనో. కాసేపు అవకాశం దొరికితే ఫలానా పుస్తకం చదవాయా, చాలా బాగుంది ఆ పుస్తకం, నిన్న ఉత్సవం చాలా బాగుందయా, సీతారామ కళ్యాణం ఎలా ఉంది, దాని గురించి మాట్లాడు అవకాశం వస్తే. లేదు, మాటకి మూలాన్ని గుర్తించు. మాట రావాలి అంటే లోపల ఎంత ప్రకంపన జరుగుతుందో చెప్తుంది. లలితా సహస్రంలో లేదండి, పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని 4 రూపాలు పొందుతుంది. అన్నేను ఊపిరి పీల్చగానే అది మూలాధార చక్రం దగ్గరికి వెళ్ళాలి. గుదస్థానం దగ్గరికి వెళ్ళి వాయువు ఒక్క క్షణం నిలబడాలి. నిలబడిన తరువాత నా మస్తిష్కంలో నేను ఇప్పుడు ఏం చెప్దామనుకుంటున్నాను అన్న విషయం మీద ఒక అభిప్రాయం కలగాలి, సంకల్పం. ఆ మూలాధార చక్రం దగ్గర నుంచి వాయువు పైకి వచ్చి సహస్రారం దగ్గరికి వెళ్ళాలి. ఒక్క సిద్ధి సమయంలో తప్ప ఇది బద్దలై పైకి వెళ్ళకూడదు. కాబట్టి సహస్రారం వెనక్కి తోస్తుంది గాలిని. అది మళ్ళీ వచ్చి నోటి దగ్గర దవడల దగ్గర నిలబడుతుంది.
ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యాలనుకుంటున్నాడో దానికి అనుగుణంగా నాలుక కదులుతుంది. కదిలినప్పుడు ఎక్కడెక్కడ నొక్కితే ఆ అభిప్రాయం ఒక వాక్యంగా పైకి వస్తుందో, దానికి ఎటువంటి అక్షరముల సమూహము అవసరమవుతుందో అటువంటి అక్షరములు నోటి వెంట పలకబడేటట్టుగా గాలిని నోరులో ఉన్నటువంటి నాలుక నొక్కితే ఆ గాలి అక్షరములుగా మారి నోటి నుంచి పైకి వచ్చి అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు నాలో ఉన్న భావాన్ని పట్టుకొని పైకొస్తే మీ చెవిలోంచి లోపలికెడితే నాకు తెలిసున్నది మీకు తెలిసున్నది అవుతోంది. శబ్దము ఏర్పడడం వెనక ఈశ్వరుడు అంత ప్రజ్ఞా విశేషాన్ని నిక్షేపించి ఉంచాడు మనుష్యుల్లో. ఇది మిగిలిన ప్రాణులకు లేదు, నాకు ఒక్కడికే ఇచ్చాడు. ఒకనాడు జవాబుదారి నా ఇంట్లో ఉన్న ఫోను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరు చూడొచ్చారు, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వచ్చి ఫోన్ దగ్గర కూర్చున్నారేమిటి, కాబట్టి నేను అన్నీ మాట్లాడేసి ఎవరికి తెలియదులే అనుకుంటే పెద్ద బిల్లు వస్తుంది. ఏమంటే ఇవన్నీ నేను ఎప్పుడు మాట్లాడానండి మీరు చూశారా అంటే, మీరు ఏ తేదీని ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని సెకండ్లకి ఎంతసేపు ఎవరితో మాట్లాడారో కూడా వాళ్ళు చెప్తారు. మనం పెట్టుకున్న వ్యవస్థలోనే, మనం పెట్టుకున్న ఫోన్లోనే మనం ఎవరితో మాట్లాడుతున్నామో, ఎంతసేపు మాట్లాడుతున్నామో చూసి లెక్క కట్టి డబ్బు మనకి కట్టమని పంపించగలిగినటువంటి, తాకీదునివ్వగలిగినటువంటి సిబ్బందిని మనం ఏర్పాటు చేసుకున్నామే. ఈశ్వరుడు అమాయకుడా, మాట్లాడగలిగిన శక్తినిచ్చి మనని ఈ లోకానికి పంపించినప్పుడు జీవితం మొత్తం మీద ఎన్ని మాటలు పనికొచ్చేవి మాట్లాడుతున్నావో ఆయన లెక్క కట్టడు. ఎన్ని మాటలు మాట్లాడావు, ఇన్నేళ్లు బ్రతికావు, ఇన్ని గంటల సమయం ఇచ్చాను, ఇన్ని గంటల సమయంలో అవతల వారి మనసు సేద తీరిన మాటలు, అవతల వారు శాంతి పొందే మాటలు, భగవత్ సంబంధమైన మాటలు ఎన్ని మాట్లాడావు, ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడావు. అదే పనిగా ఇతరుల యొక్క దుర్గుణాలని వర్ణించడమే పనిగా ఎన్ని గంటలు మాట్లాడావు. అవతల వాళ్ళ సమయం ఎంత పాడు చేశావు, అవతల వాడిలో ఎటువంటి రజోగుణాన్ని ఏర్పాటు చేశావు. దీనికి నీకెందుకు ఇంకా మళ్ళీ నోరు అక్కర్లేదుగా. నీకు ఇది ఇచ్చినప్పుడు దుర్వినియోగం చేస్తే నీకు మళ్ళీ ఇది ఎందుకు అక్కర్లేదు, తిరియక్కుగా వెళ్ళు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ నాలుక కేవలము పదార్థాలు తినడానికి కాదు, ఇవన్నీ ఇచ్చిన వాడి నామము పేరు చెప్పేటప్పటికీ దాని రుచిలో సంతోషం పొందాలి, ఈ రుచి కాదు. అందుకే పాలు మీగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామని నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా ఆమ్రేడితం. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆయుష్ను పెంచుకోవడానికి, ఆరోగ్యంగా జీవించడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఆహారపరమైనటువంటి నియమాల గురించి తెలుసుకుందాం. ఆ ఆహారం విషయం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనం తినేటువంటి ఆహారం మీదే మన ఆయుష్, తర్వాత మన ఆరోగ్యం అనారోగ్యం అన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఆహారం విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాల్లో ఒకటి ఏంటంటే, మనం ఎక్కడ పండినటువంటి ఆహారాన్ని, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, మన శరీరం కానివ్వండి, అంటే మన మనిషి కానివ్వండి, జంతువులు కానివ్వండి, మూలికలు, ఆహారాలు అన్నీ కూడా పంచభూతాలతోటి తయారవుతాయి. అందుకని మనం ఎక్కడ పుట్టామో, మనం పుట్టినటువంటి పరిసరాలలో పుట్టినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మన శరీరానికి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే మన శరీరంలోనూ వాటిలలోనూ కూడా ఒకే విధమైనటువంటి అంశాలు ఉంటాయి కనుక మనకి అది అనుకూలంగా ఉంటుందన్నమాట. అందుకని మన ప్రాంతంలో ఏదో ఒక వరి బాగా పండుతుంది అనుకోండి, అటువంటి బియ్యాన్ని మనం తింటూ ఉండాలి. అయితే ఏంటంటే చాలామందికి ఒక భ్రమ ఉంటూ ఉంటుంది, ఏదో పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయినటువంటివి చక్కగా ఆకర్షణీయంగా కనపడేటువంటి ఆహార పదార్థాల్లో ఏదో బలం ఎక్కువగా ఉంటుందనో, శక్తి ఎక్కువగా ఉంటుందనో, లేకపోతే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందో అనేటువంటి ఒక భ్రమ మనలో చాలామందికి ఉంటూ ఉంటుంది. అటువంటి ఆహార పదార్థాన్ని, అంటే ఇలాగ మందులు, హార్మోన్లతోటి ఆకర్షణీయంగా తయారైనటువంటి ఆహార పదార్థాలని మనం ఎక్కడి నుంచో ఇక్కడికి తీసుకొచ్చి మనం తింటున్నట్టయితే మనకి అనుకూలంగా కాదు కనుక అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా ఏంటంటే తీసుకునేటువంటి ఆహారం మన పరిసరాల్లో మన ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉండేటువంటివి, మన వాతావరణానికి అనుకూలంగా ఉండేటువంటివి మన పరిసరాల్లో పండుతాయి కనుక అటువంటి వాటినే తీసుకుంటూ ఉండాలి. ఈ వారం పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం అనే శీర్షికన జీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఏంటో, వాళ్ళ జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి
ఎటువంటి విధి విధానాలను పాటించాలో, ఏ ఏ రంగాలను ఎంచుకోవాలో తెలుసుకుందాం. జీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ఏ పనిని ప్రారంభించినా ఆ పనిని ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకొని ప్రణాళికాపరంగా ముందడుగు వేస్తూ విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. జీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిత్వంతో ఇతరులను విశేషంగా ఆకర్షించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. కనుక వీళ్ళ దగ్గరికి శత్రువులు వస్తే శత్రువులు సైతం మిత్రులుగా మారిపోయేటటువంటి మాటల చాకచక్యాన్ని వీళ్ళు కలిగి ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళ సంభాషణతో ఇతరులను ఆకర్షించటం మాత్రమే కాదు, వీళ్ళ వ్యక్తిత్వం ద్వారా ఇతరులు కూడా వీళ్ళ సిద్ధాంతాలను పాటిస్తూ జీవితంలో ముందడుగు వేసే విధంగా వాళ్ళను మలచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు జీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులకి చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. సాత్విక స్వభావంతో సత్యనిష్టతో ముందడుగు వేస్తూ ఏ విషయాన్నైనా సరే లోతుగా ఆలోచించి విశ్లేషించగల శక్తి సామర్థ్యాలను ఎక్కువగా కలిగి ఉంటారు. జీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే రహస్యాలను దాచుకోవటంలో గొప్పగా ఉంటారని మనకి శాస్త్రాలలో చెప్పడం జరిగింది. జీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ఇతరుల రహస్యాలను లోపల దాచుకునేటటువంటి శక్తిని కలిగి ఉండటం మాత్రమే కాకుండా క్లిష్టతరమైనటువంటి పరిస్థితులలో వారికి ఎలాంటి సహాయమైనా చేసేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. వీళ్ళకి వాద వివాదాల మీద, కలహాల మీద ఆసక్తి చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నిటికీ దూరంగా నిరాడంబరంగా జీవితాన్ని కొనసాగించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఏ విషయంలోనైనా సరే నిరంతరము కూడా ఆలోచనల్లో మునిగి తేలుతూ చివరగా ఆ విషయంలో విజయం సాధించడానికి అద్భుతమైనటువంటి ఆలోచన ద్వారా చక్కటి ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటారు. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే జీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని మలుచుకుంటూ ఇతరులను కూడా వాళ్ళ మాటల ద్వారా ప్రభావితం చేస్తూ చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి అనేక ఆదాయ మార్గాలు ఉంటాయి. అనేక ఆదాయ మార్గాల ద్వారా ధనాన్ని వివిధ రీతులలో సంపాదిస్తూ ఆ వచ్చిన ధనాన్ని సంఘ సేవకు వినియోగించేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. సంఖ్యాశాస్త్ర రీత్యా జీ అనే ఆంగ్ల అక్షరానికి 3 అనే సంఖ్యకు అవినాభావ సంబంధం ఉంది. జీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి వీలైనప్పుడల్లా సాయిబాబా వారి ఆలయాన్ని కానీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయాన్ని కానీ సందర్శిస్తూ ఉండాలి. నవగ్రహ ఆలయంలో గురువారం నాడు గురుగ్రహం దగ్గర 16 పసుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేయటం ద్వారా జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. గురువారం నాడు రొట్టె ముక్కల మీద పసుపు రాసి పసుపు రాసిన రొట్టెలను, శనగపప్పును, చక్కెరను ఎవరికైనా దానం చేయటం ద్వారా దీనితో పాటుగా హయగ్రీవుడిని స్మరించుకుంటూ తేనె, నెయ్యి ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. గురువారం నాడు వీలైనప్పుడల్లా మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటానికి అరటిపండు, అటుకులు, బెల్లం నివేదన చేసి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవటం ద్వారా జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వచ్చే వారం పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం అనే శీర్షికన హెచ్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఏంటో, జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో తెలుసుకుందాం. ఈనాటి శుభయోగం కార్యక్రమంలో రాహుకేతులు అనుకూలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు, ప్రతికూలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేది తెలుసుకుందాం. ముందుగా కేతువు అనుకూలంగా ఉంటే ఇచ్చే ఫలితాలు. వీరి ఊహాశక్తి చాలా గొప్పది. అదృష్టం కలిసి రావటం వల్ల భిన్నమైన వ్యాపారాల్లో రాణిస్తారు. ధర్మాత్ములు, దానగుణం చేసే పరిస్థితి ఉంటుంది. దాన ధర్మాలు విరివిగా చేస్తారు. ఎంత ధనికులైనా నిరాడంబర జీవితం గడుపుతారు. నిజమైన సన్యాసులు. ఎన్నో శాస్త్రాల పట్ల, గ్రంథాల పట్ల వీళ్లకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. తనకు దక్కినటువంటి ఏ అవకాశాన్ని దుర్వినియోగం చేయరు.
అందరికీ సమన్యాయం చేస్తారు. బాహ్య ప్రపంచ విషయాలను పెద్దగా పట్టించుకోరు. బంధువులను స్నేహితులను ఆదుకోవటంలో వీరు ముందుంటారు. ఎదుటివారి కష్టాలను నష్టాలను వీరు విని ఊరుకోరు. సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. న్యాయమూర్తులుగా రాణిస్తారు. కఠోరమైనటువంటి దీక్షలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. గురుస్థానంలో ఉండి ఎంతో మందిని సంస్కరిస్తారు. గొప్ప ప్రవచకులు. క్రమశిక్షణాయుతమైన జీవితానికి వీరే నిదర్శనం. మంత్రసిద్ధి కలుగుతుంది. మంచి చెడులను సమాన దృష్టితో చూస్తారు. కుటుంబ సభ్యుల పట్ల గాని ఇతరుల పట్ల గాని ద్వేషభావం ఉండదు. అలాగని వ్యతిరేక భావం కూడా ఉండదు. ముఖవచ్చస్సు కలిగి ఉంటారు. జరగబోయే విషయాలను ముందుగానే చెబుతారు. ప్రతి పనిలోనూ నైపుణ్యత కనపడుతుంది. రాహు వ్యతిరేకంగా ఉంటే ఇచ్చే ఫలితాలు. వీరి లక్షణాలు జీవితాంతం అంతా భ్రాంతి అనుమానాల చుట్టూ పరిభ్రమిస్తాయి. ప్రపంచంలో తాను తప్ప మరెవరూ నిజాయితీ పనులు కానట్టుగా వీరి ప్రవర్తన ఉంటుంది. మాట తీరు అదేవిధంగా ఉంటుంది. రకరకాల రంగాల్లో ప్రవేశం, కానీ ఎందులోనూ పూర్తి కాలం ఉండదు. అన్ని టెంపరీగానే. ఉద్యోగం మార్పు ఎక్కువగా ఉంటుంది. కుదురుగా ఉండరు. మంచి యోగం వస్తే స్వల్ప కారణాలతోటి వదులుకుంటారు. ఏది ఏమైనా కానీ కేతు అనుగ్రహంగా లేకపోతే జీవితంలో స్థిరత్వం మాత్రం ఉండదు. అనవసరమైన విషయాలు జోక్యం చేసుకొని జీవితంలో ఉన్నటువంటి యోగాన్ని పోగొట్టుకుంటారు. ఇది కేతువు ప్రతికూలంగా ఉంటే ఇచ్చేటువంటి ఫలితాలు. ఇక కేతుగ్రహం యొక్క దోషాలు పోవటానికి సులభమైనటువంటి విషయాలు కొన్ని మనం చేస్తాం. కేతుగ్రహ దోషాలు పరిహారం చేసుకోవడానికి సులభమైనటువంటి తంత్రాలు. శ్రీ మహాగణపతి పూజ చేయండి. గణపతి ముంగన చేతికి ధరించండి. సూర్య నమస్కారాలు చేయండి. కేతుగ్రహ కవచం పఠించండి. 7,000 జపం చేయించి ఉలవలు దానం ఇవ్వండి. ఒక అరకిలో ఉలవలు గుడ్డలో చుట్టి తల కింద పెట్టుకుని పడుకోవాలి. 3 రోజులు నిద్ర చేసిన తర్వాత ఆ ఉలవల్ని పారే నీటిలో వేయాలి. ఉలవలు చుట్టినటువంటి గుడ్డను భూమిలో పాతేయాలి. పూజలకు దర్భాసనం ఉపయోగించండి. అత్యంత శుభప్రదం. దర్భాసనాలను దానం చేయండి. చాలా మంచిది. ఖర్జూర పండును ఎప్పుడూ దగ్గర ఉంచుకోండి. చాలా మంచిది. ఆశించినట్టు మార్పు రాకపోతే కరక్కాయను ఎప్పుడూ దగ్గరగా ఉంచుకోండి. తప్పకుండా మేలు జరుగుతుంది. సర్పసూక్త పారాయణ చేయించండి. ఆస్తిక మహాముని స్మరించండి. నాగ ప్రతిమను దానం చేయండి. వినాయక చవితి రోజున పూజ అద్భుతంగా చేయండి. శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శ్రీకాళహస్తిలో 4 సార్లు రావుకేతుల పూజ చేయించండి. కాకాని మోపిదేవి వంటి పుణ్యక్షేత్రాలని తప్పకుండా దర్శించండి. ఉలవచారుతో భోజనం చేయండి. పొట్లకాయ, గుమ్మడి, కోడిగుడ్డు, కోడి మాంసం వీటిని పూర్తిగా నిషేధించండి. ఉలవలు, వేరుశనగ పేలాలు కోళ్లకు పావురాలకు ఆహారంగా వేయండి. అందువల్ల చాలా మంచి జరుగుతుంది. శక్తి ఉన్నవాళ్లు అఘోర పాశుపత హోమం చేయించండి. తిరుగులేని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ విధంగా కేతువు యొక్క ఇచ్చేటువంటి దుర్నిమిత్తమైన ఫలితాల్ని చిన్న చిన్న ఉపాయాల ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. మానవుడి జీవితంలో రావుకేతువుల పాత్ర చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ రావుకేతువులు అమృతయుగాన్ని విషయుగాన్ని సమానంగా ఇవ్వగలరు. ఏదైనా సరే ఒక రాజయోగం కలగటానికి, ఆకస్మికంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి ఈ రావుకేతువులే కారణమవుతున్నారు. అయితే ఏమిటంటే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి వక్ర మార్గంలో వీళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిని సాధించగలుగుతారు. స్వయంగా తాను పోరాడి తన శక్తి సామర్థ్యాలతో వీళ్ళు సాధించడం అనేది చాలా తక్కువ. ఎంతసేపటికి కూడాను ఎదుటి వాళ్ళని మీద ఆధారపడి వాళ్ళ ద్వారా ఒక మెట్టెక్కి వాళ్ళని కిందకు తోయటం అనేది వీళ్ళకి అలవాటు. ఆ విధంగా వీళ్ళు జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తారు. వీళ్ళలో కొందరికి నాస్తికమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. కొంతమంది విశేషమైనటువంటి అమ్మవారి పూజలు చేస్తారు, దీక్షలు చేస్తారు, వ్రతాలు చేస్తారు. ఏం చేసినప్పుడు కూడాను వీళ్ళ యొక్క ఉద్దేశం ఎంతసేపటి కూడాను అధికారం మీద, డబ్బు మీదనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. దాని నుంచి ఎలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు వెనక్కి లారేరు. వాళ్ళ యొక్క యోగం అనేది ఎవరు కూడా భంగం చేయలేరు. జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించడం వల్ల మాత్రమే వీళ్ళ రాజయోగానికి భంగం కలుగుతుంది. అంతకుమించి స్త్రీ ప్రవేశించినంత వరకు కూడాను వీళ్ళ యొక్క ఆగడాల్ని ఎవరు అడ్డుకోలేరు, ఆపలేరు. ఈ రకమైనటువంటి గొప్ప స్థితిని రాహుకేతువులు ఇస్తున్నారు. అన్నిటికీ మించి మంత్రకారకుడు రాహు, మంత్రసిద్ధికారకుడు కేతువు. ఈ 2 గ్రహాలు జాతకంలో సక్రమంగా ఉంటే చేసుకున్న పూజలు త్వరగా ఫలిస్తాయి, వ్రతాలు త్వరగా ఫలిస్తాయి, దీక్షలు త్వరగా ఫలిస్తాయి, మంత్రసిద్ధి త్వరగా వస్తుంది. ఇలాంటి అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప యోగాల్ని ఈ యొక్క ఛాయాగ్రహాలు ఇవ్వగలుగుతాయి. అంచేత రాహుకేతువుల యొక్క డాలర్ని దగ్గర ఉంచుకోవటం,
లేకపోతే పూజ గదిలో పెట్టుకోవటం, రాహుకేతువుల యొక్క కవచాన్ని ప్రతిరోజు చదువుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో కుజదోషము, కుజదోష పరిహారాలు ఈ అంశానికి స్వాగతం. అతి చిన్న వయసులోనే చేసినటువంటి శంకర భగవత్పాద విరచితమైనటువంటి కనకధారాస్తవాన్ని చదివితే ఎంత విశేషమైనటువంటి ఫలితము, మహిమ కలుగుతుందో, అలాగే కుజదోష నివారణార్థమై చదివేటటువంటి సుబ్రహ్మణ్య పూర్వకమైన కుజ అష్టకాన్ని కనుక చదివితే కుజదోషం అంతగా పరిహారం అవుతుంది. అసలు కుజదోషమే ఉండదు. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, జ్యోతిష్ శాస్త్రం కేవలం సూచితం, శాసనం కాదు. జ్యోతిషం కేవలం ఇదం ధర్మశాస్త్రం భవతి, ధర్మశాస్త్రం వర్తతే. ధర్మశాస్త్రంగానే అది ప్రకాశిస్తోంది. ధర్మశాస్త్రం అంటే ఉపయోగించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, సన్మార్గంలో నడవటానికి ఉపయుక్తమైనటువంటి శాస్త్రం. ఈ క్రమంలో కుజదోషం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? రంధ్రస్థ కుజదాయేచ జాయా చింత ధనవ్యయం. పురుషులకి సప్తమ స్థానంలో కుజుడుంటే భార్య చింత వస్తుంది. అలాగే స్త్రీకి అష్టమంలో కుజుడుంటే భర్తృచింత కలుగుతుంది. మంత్రేశ్వరుడు రాసిన ఫలదీపికలో మాంగళ్య రంధ్ర అని అష్టమానికి పేర్లు పెట్టారు ఆయన. మాంగళ్యము అని అష్టమానికి పేరు. మాంగళ్యం పురుషుడికి సంబంధించింది కాదు, స్త్రీకి సంబంధించింది. మాంగళ్య స్థానగతుడైనటువంటి కుజుడు మాంగళ్య నష్టాన్ని ఇస్తాడు ఆయన. అప్పుడు ఏం చేయాలి? కుజుడికి ప్రార్థన చేస్తే సరిపోతుందా, జపం చేస్తే సరిపోతుందా, హోమం చేస్తే సరిపోతుందా అని అడిగితే ఈ మూడిటితో పాటు కుజదోషము ఉన్న వ్యక్తిని చూచి ఇచ్చి పెళ్లి చేయాలి. అలా చేస్తే అది ఆ దోషం పరిహారం అవుతుంది. సప్తమంలో ఉన్నప్పుడు సప్తమంలోనే ఉండాలా, అలా ఉండాలని ఏం చెప్పలేదు. అష్టమంలో ఉన్నప్పుడు అష్టమంలోనే ఉండాలా, అలా ఏమీ చెప్పలేదు. ఎక్కడ ఉన్నా సరే 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో కుజుడున్నప్పుడు పురుష జాతకంలో కూడా అదే స్థానాల్లో కుజుడు ఉండాలి. అలా ఉంటే ఆ రెండిటికి అనుసంధానం చక్కగా ఏర్పడుతుంది. అలా దోషము ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆలస్య వివాహములు చక్కగా మనం పరిశీలన చేయొచ్చు. ఒక జాతకం తీసుకొని నేను చెప్పిన స్థానాల్లో కుజుడుంటే వాళ్ళకి ఆలస్య వివాహం అయిందా లేదా సుస్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా అవుతుంది. ఒకరి జాతకంలో మాత్రమే కుజదోషం ఉన్నది, మరొక జాతకంలో కుజదోషం లేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళ జీవన విధాన సరళి చూడండి, అస్తవ్యస్తంగా ఉంటుంది. లేదా వాళ్ళిద్దరి జాతకంలోనూ కుజుడు ఉండి తీరుతారు. ఇది మనం ప్రయోగంలో పరిశీలించవలసినటువంటి జాతకాంశాలు. ధనస్థానంలో కనుక కుజుడుండి, అసలు ఏం అవసరం లేదండి, వివాహం కూడా అవసరంలా. ధనస్థానంలో కుజుడు ఉన్నాడండి, వాళ్ళ వాక్కు చాలా ముక్కుసూటిగా ఉంటుంది. అగ్గిపుల్లో గీస్తే ఎలా అయితే అగ్ని బయటకు వస్తుందో వాళ్ళు నోరు విప్పి మాట్లాడితే అంత మనస్సుకొచ్చి గుచ్చుకునేటట్టుగా, బాధ కలిగేట్టుగా వాళ్ళ వాక్కులు ఉంటాయి. ప్రసన్న వాక్కులు ఉండవండి, అగ్ని వాక్కులు ఉంటాయి. చూడండి, ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు వాళ్ళు ఏ గొడవ లేకుండా కూడా గొడవను సృష్టించగలరు. బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం అది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. జ్యోతిషంలో ఏ ఫలితమైనా సరే, మహాధన యోగం పట్టాలన్నా, దరిద్ర యోగం పట్టాలన్నా గ్రహం బలం ప్రధానం. బలం బలం తస్మాత్ బలం బలం. ఆ కారణం చేత బలం అతి విశేషమైంది. యోగంలోకి రావాలన్నా గ్రహం యొక్క బలం కీలకం. యోగ నాశనం, యోగ భ్రష్టత్వం పట్టాలన్నా ఆ గ్రహమే కారణం. గ్రహాన్ని బల రూపంలో కొలిచినప్పుడు శుభమా అశుభమా తెలుస్తుంది. ఆ క్రమంలో కుజుడిచ్చేటటువంటి ఫలితాలు ధనస్థానంలో ఉన్నప్పుడు చాలా కోపం ఎక్కువగా ఉంటుంది. ఊరికే చిరుకోపం వస్తుంది. ఏం అనుకున్నా కూడా వాళ్ళు కయ్యానికి కాలు దూవటానికి రెడీగా ఉంటారు. మరిన్ని విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. జీర్ణశక్తి పెరగడానికి ఉపకరించే పార్శ్వ పవన ముక్తాసనం. మనిషి శరీరంలోని ఉదర భాగంలో వైశ్వానర అనే అగ్ని ఉంటుంది. ఈ అగ్ని మందగిస్తే అజీర్ణం ఏర్పడుతుంది. జీర్ణశక్తి మందగిస్తుంది. జీర్ణశక్తి మందగించడం వల్ల అనేక రోగాలు ఆరంభమవుతాయి. జీవన క్రియలన్నీ అస్తవ్యస్తమవుతాయి. కాలేయ పనితీరు కుంటుపడుతుంది. శరీరంలో మలినాలు అధికమవడం వల్ల వివిధ వ్యాధులు ఉత్పన్నమవుతాయి. జీర్ణశక్తి పెరుగుదలకు పార్శ్వ పవన ముక్తాసనం ఉపకరిస్తుంది.
ఈ ఆసనాన్ని పవన కుమారాసనంగా కూడా వ్యవహరిస్తారు. ఈ ఆసనాన్ని హనుమంతుడు నిరంతరం సాధన చేసేవాడు. 2 కాళ్ళు మడిచి మోకాళ్లను 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలి. ఈ స్థితిలో 2 పక్కలకు తిరగాలి. ఈ ఆసన సాధన వల్ల జఠరాగ్ని సక్రమమవుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది.